ఇష్టం దాని ద్వారా మేము పైసలు సమకూర్చుకుందామని ప్రభుత్వం ఆలోచిస్తుందట. మరి ఎట్లా చేస్తుంది ఒక్కసారి చూద్దాం. సో ఈ అసైన్డ్ భూములకు సంబంధించిన ఈ పంచాయతీ కొనసాగుతూనే ఉంది. మరి ఇది ఎంతవరకు అందరికి వచ్చే అవకాశం ఉంది, అందరికి న్యాయం జరుగుతుందా లేదా ఈ అసైన్డ్ భూములకు సంబంధించి ఒకసారి చూద్దాం. లక్షలాది ఎకరాలు అన్యాక్రాంతం అని చెప్పేసి అక్కడ మనం ఈ ముచ్చడవచ్చు. ఓకే, అసైన్ ల్యాండ్స్కు హక్కులు కల్పిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పింది. సో అయితే ఆ హామీ నెరవేర్చడంలో అనేక చిక్కుములు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినట్టు తెలిసింది. అయినా సమస్యను ఓ కొలికి తెచ్చేందుకు కసరత్తు అయితే చేస్తుంది. ఈ విషయం అయితే మనం అగ్రి కావాలి. వాస్తవానికి వాళ్ళు హామీ ఇచ్చారు సింపుల్గా, కానీ ఇక్కడ అమలు చేయడంలో చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి, చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి, రకరకాల సమస్యలు ఉన్నాయి. అయినా ఏదో ప్రయత్నం అయితే జరుగుతుంది. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, వీళ్ళకి చేతన అవుతుందా కాదా అనేది తర్వాత సెకండరీ విషయం. బట్ దే ఆర్ ట్రయింగ్. సో కొంత వాళ్ళు ప్రయత్నం అయితే చేస్తున్నారు. రీఅసైన్మెంట్ కోసం ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యే చైర్మన్గా, ఆర్డీఓ కన్వీనర్గా, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కమిటీలు ఉండేవి. అయితే కేసీఆర్ హయాంలో 2017లో పీఓడి చట్టాన్ని సవరించారు. రీఅసైన్మెంట్ అధికారాలను కలెక్టర్లకు కట్టబెట్టారు. దీంతో దరఖాస్తుల పరిష్కారానికి నోచుకోలేదు. అయితే ఇప్పుడు ఈ ప్రక్రియ జిల్లా స్థాయి కమిటీలు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలు చిన్నగా ఉన్నందున జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, సో చిన్న జిల్లాలు చేసి పడేసింది కదా కేసీఆర్ బాబు. సో ఆ జిల్లాలు చిన్నగా ఉన్నందున జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్లతో కమిటీలు వేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. అయితే సమస్య ఇప్పటికిప్పుడే పూర్తి పరిష్కారం అయ్యే సూచనలు అయితే కనిపిస్తలేవు. భూమికి సంబంధించిన సమస్యలు భూమి పుట్టినప్పటి నుంచి పుట్టినాయి. అవి ఇప్పటికిప్పుడు సమస్యలు సాల్వ్ కావాలంటే కావు. బట్ ఒక్కొక్కటిగా అయినా సరే దీంతో పట్టాలు లేకుండానే దున్నుకుంటున్న పేదలకు అసైన్ చేయడం. సో ఇక్కడ క్లియర్ చూడురి, అసైన్డ్ భూములకు సంబంధించి పట్టాలు లేకపోయినా దగ్గర ఏం కాయ లేకుండా దున్నుకుంటున్నటువంటి పేదలకు మళ్ళీ ఎవడు పడితే వాడు పోయి దౌర్జన్యంగా దున్నుకుంటున్నాయి, నా భూమి అంటే అది దున్నుకుంటున్నటువంటి పేదలకు మళ్ళీ అసైన్ చేయడం. అసైన్డ్ భూములను వివిధ పద్ధతుల్లో కొనుగోలు చేసిన వారిలో, సో ఇప్పుడు అసైన్డ్ భూమిని కొన్న వాళ్ళు పేదైన దగ్గర పేదోడ ఉంటే దాంట్లో ఇబ్బంది లేదు. ఆ పేదైన అవసరానికి అమ్ముకున్నాడు, ఈ పేదైన సిచ్యువేషన్ జర బాగుండి కొనుక్కున్నాడు. దాంట్లో ఎవరిది తప్పలేదు. ఆయన తీసుకపోయి ఆయనకి కట్టబెడతా అంటే ఈ పేద ఆయన కూడా నష్టపోతాడు. అయితే ఆ అసైన్డ్ భూములను పేదోళ్ళ దగ్గరికి వెళ్ళి పెద్దోళ్ళు ఎవరైనా కొని ఉంటే, సో అసైన్డ్ భూములను వివిధ పద్ధతుల్లో కొనుగోలు చేసిన వారిలో పేదలు ఉంటే వారికే రీఅసైన్ చేయడం వంటి వాటికే పరిమితం కానున్నట్లు సమాచారం. సో ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది కదా. సో మీకు చాలామందికి ఇక్కడ మేజర్గా ఈ వార్త మొత్తంలో అసైన్డ్ భూములకు సంబంధించి ఫస్ట్ ఒక లైన్ అయితే క్లియర్ అయిపోయింది. సో ఫస్ట్ ఈ మల్లయ్య దగ్గర భూమిని